దేవునికి స్తోత్రం. మాట చదువుకుందాం. లేఖనంలో నుంచి కీర్తనాకారుడు రచించినటువంటి 18వ కీర్తన 28వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏమంటున్నాడంటే ఇక్కడ, నా దీపం వెలిగించువాడవు నీవే, నా దేవుడని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను అని. మనుషుల జీవితాల్లో వెలుగు నింపాలి అంటే, చీకటి పోవాలి అంటే వాడికి విద్య అవసరం. లేకపోతే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మంచిగా చదువుకోవటం వలన విద్యావంతుడై రాబోయేటువంటి తరాలకి ఆదర్శవంతుడై మంచిని చెడుని బోధించేవాడై మంచి జ్ఞానై ఉంటాడు. ఎందుకంటే అతను చదువుకుంటున్నాడు కాబట్టి. మన భారతదేశంలో అసలు విద్య లేని రోజుల్లో, విద్య లేదు, చదువు చెప్పేవాళ్ళు కూడా లేరు. ఈ సనాతన ధర్మం అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు కదా, వేల సంవత్సరాల నుంచి ఎవరికి చదువు చెప్పారు? వాళ్ళు ఎవరికి చదువు చెప్పారు? భారతదేశానికి వేరే దేశాల నుండి వచ్చినటువంటి మిషనరీలు విద్య చెప్పారు. విద్య చీకటిని పోగొడుతుంది. మన దేశంలో చీకటిని పోగొట్టడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి బడి ఏర్పాటు చేసి విద్య చెప్పి మనుషుల్లో ఉండేటువంటి మూఢనమ్మకాలను పారదోలి, విద్య కలిగినటువంటి వాడు మేలుకరంగా ఉంటాడు, విద్య లేనటువంటి వాడు బుద్ధిహీనంగా ఉంటాడు అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నారు కదా. మన పాఠాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమనంటే, విద్య నేర్పేటువంటి గురువు దేవుడితో సమానమని. మరి దేవునితో సమానం అయితే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రైస్తవులేగా భారతదేశంలోకి అప్పుడు మొదట్లో విద్యని చెప్పింది. ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళైనా, అంతకుముందు ఉండేటువంటి పెద్దలైనా, ఏలినటువంటి వారైనా వీళ్ళందరూ ఏడా చదువుకున్నారు వీళ్ళంతా? ఇప్పుడు దేశము ఒక ఉన్నతమైనటువంటి అభివృద్ధి పొందటానికి కారణం క్రైస్తవుడు కాదా? క్రైస్తవుల్ని కొట్టాలని మన రాయలసీమలో క్రీస్తుని గురించి బోధిస్తుంటే క్రైస్తవుల మీదకి ఎగబడతారా 30-40 మంది? ఏం చేశారు? దేవుని మాటలు చెప్పడానికే వచ్చింది అక్కడికి. దానికి ఎగబడి చంపేస్తారా, కొడతారా? అంటే మీ ధర్మంలో మంచి మాట చెప్తే వాడిని చంపేస్తారు, అంతే కదా. దీన్ని పెట్టుకొని బతుకులు సాగిస్తున్నారు. ఎలుగు నింపినటువంటి క్రైస్తవుల మీద ఇంత కక్షని, ఇంత భేదాభిప్రాయాన్ని పెట్టుకున్నారంటే మీకు కృతజ్ఞత అనేటువంటిది ఏమాత్రము లేదు. నేను మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనుషులు ఎలాంటి వాళ్ళంటే, మేలు చేసిన తర్వాత, మేలు అనుభవించిన తర్వాత వాడిని నెట్టివేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు. మీరు మన దేశంలో ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. ఏంటంటే, జగను అనేటువంటి పొలిటికల్ లీడరు పేదవాళ్ళందరికీ డబ్బులు వేశాడు, బడులు బాగు చేశాడు, ఇంగ్లీష్ మీడియం పెట్టారు, చాలా మంచి పనులు విద్య విషయంలో, వైద్య విషయంలో, ఈ 2 రంగాల్లో చాలా ప్రయాసపడ్డాడు. 17 నుంచి 16 వరకు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కట్టడం, సగం వాటికి ప్రారంభించి ఇవన్నీ చేశాడు అతను. కానీ అతనికి ఓట్లు వేశారా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు? ఎందుకని? పిల్లలు బాగుపడటం, బడికెళ్ళి చదవటం, మంచి వైద్యం వీళ్ళకి అవసరం లేదనే? అట్లాంటిది మన సమాజం. మంచి చేసేటువంటి వాడు గిట్టడు. క్రైస్తవులు మంచి చేశారు, వాళ్ళని చంపటానికి చూస్తున్నారు ఇప్పుడు. మంచి పని తప్పు చేయబాకండ్రా అని చెప్పేవాడే క్రైస్తవుడు. అలాగనే సొసైటీకి మేలు చేసినటువంటి వాడిని కూడా అనరాని మాటలు అనేటువంటి మనం చూసిన మనస్తత్వం కలిగినటువంటి వాడు. పేదవాళ్ళు బారుకు పేదవాళ్ళుగానే ఉండాలి, వాళ్ళు చదువుకోకూడదు. ఇదే కదా మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు.
అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే విద్యను నేర్చుకోండి. నేర్చుకొని దాన్ని దేవుని యొక్క ఉద్దేశముల ప్రకారంగా నడవండి. మీరు దీవించబడతారని చెప్పింది. ఎంత వటికి చదువుకోవాలో అంత వటికి చదువుకోండి. ఆ చదువులు, విద్యలో గూడా మనం జూసినప్పుడు మన దేశంలో ఇదివరకు డబ్బు పెట్టి కొనుక్కునేవాళ్ళు విద్య. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ పెట్టి పేదవాడు చదువుకునే టట్టుగా చేసినటువంటి మంచి మనసున్నటువంటి వాడాయన. ఎందుకంటే ఆయన గూడా క్రైస్తవుడు గాబట్టి, బాప్తిస్మం పొందాడు గాబట్టి. పదవి చేసుండొచ్చు. కానీ ఆయన చేసినటువంటి మేలు ఈరోజు ఏ పేదవాడు మర్చిపోడు. కానీ ఇలాంటి కుటుంబాలని, ఇలాంటి మనుషులను గూడా ఈ రోజున వాళ్ళ మీద బురద జల్లేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు కూడా జగన్ ఓడియటానికి కారణం ఏంటంటే, ఆయన బళ్ళు బాగు చేశాడు. ప్రజలకి కాలేజీలు, మెడికల్ కాలేజీలు కట్టించాడు. తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. అందరికి డబ్బులిచ్చాడు. అందుకే గదా ఆయన్ని ఓడించింది. ఇంక దేనికి ఓడించారు? అలాగని క్రైస్తవుడు మేలు చేస్తున్నాడని, ఈ మేలు చేస్తే ఈళ్ళందరూ గూడాను రేపు గొప్పోళ్ళు, పేదవాళ్ళందరూ గొప్పోళ్ళైపోతారేమోనని, ఆ క్రీస్తు వీళ్ళందరిని దీవిస్తారని ఈ భయం పట్టుకొనే దేవునికి వ్యతిరేకంగా ఈ బీజేపీ లేక ఆర్ఎస్ఎస్, శివసేన అనేటువంటి సంస్థలు వ్యతిరేకంగా చేస్తుంటే ప్రభుత్వాలేమన్నా గాడిదలు కాస్తన్నాయా? ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? ఒకసారి అది తప్పని చెప్పలేవా? అంటే మీకు కూడా మత పిచ్చి బట్టి బతుకుతున్నారా ఒకసారి చూస్తే? నేను ఒక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని ఏదన్నా గాని పడుంటారు అనుకుంటున్నారు చాలామంది. కానీ గుర్తుపెట్టుకొని మన పిల్లలు, మనవాళ్ళు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, వేరే వేరే దేశాల్లో మనోళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది రేపు? వాళ్ళకి కూడా మీలాంటి పిచ్చే రేగిందనుకోండి. వాళ్ళేం జేస్తారు? నుంచి వాళ్ళు చంపరా? వాళ్ళు హింసించరా మనోళ్ళని? మన దేశం నుండి సంవత్సరానికి కొన్ని లక్షల మంది ఎళ్తున్నారంట. యూకే గాని, అమెరికా గాని. మరి మనోళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఒక్కరిని ఏదైనా తప్పు చేస్తే మందలించాలి. సంస్కారహీనంగా మాట్లాడటం. అసలు ఆ యూట్యూబ్‌లో చూస్తే ఇనలేనన్ని బూతులు తిడుతున్నారు. ఆ కరుణాకర్ సుగుణ్ అనేవాడు, రాధా మనోహర్ దాస్ అనేటువంటి వాడు, తర్వాత లలిత్ కుమార్ అనేటువంటి వాడు, ఈ మధ్య ఆడోళ్ళు కూడా కొద్దిమంది పోగయ్యారు నీచులు. వీళ్ళందరూ కలిసి సమాజాన్ని ఏం చేస్తున్నారు? ఈ దేశం ఇప్పటికే వెనకబడిపోయింది. ఇంకా వెనకబడేటట్టుగా బ్లాక్ లిస్ట్‌లో పడేటట్టుగా చేయాలనుకుంటున్నారా దేశాన్ని? మతం అనేటువంటిది లేకపోతే ఒక నమ్మకం అనేటువంటిది వాళ్ళిష్టం అది. నమ్ముకుంటే ఏమైంది? దేశం మొత్తం యేసు ప్రభువుని నమ్ముకుంటారు. భారతదేశం మొత్తం. మీకొచ్చేటువంటి నష్టం ఏంటి? మీకొచ్చే నష్టం ఏంటి? దేశం ఎదగటం ఇష్టం లేనటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి, హేయమైనటువంటి మనుషులు దేశ నాశనానికే కూర్చున్నారు. ఇది పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు గ్రహించట్లేదు. గ్రహిస్తే దేశాన్ని బాగు చేసుకుంటారు. మీ ఇష్టం. క్రైస్తవులు మేలే చేశారు దేశానికి. చీకటిని పారదోలేరు వాళ్ళు. మన బ్రతుకుల్లో నుంచి. లైట్ ఇచ్చారు. అలాగే ట్రైన్ ఇచ్చారు. ఫ్లైట్ ఇచ్చారు. కంప్యూటర్ ఇచ్చారు. మన దేశానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి వాళ్ళిచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాం మనం. కానీ ఈ రోజున వాళ్ళ మీదే బురద జల్లుతున్నామంటే ఎంతకంటే నీచమైంది ఇంకేముంటది? క్రైస్తవుడు నీ కోసం ప్రార్థన చేసేవాడు. దేశం కోసం, రాష్ట్రం కోసం, పేదల కోసం, పాలించే వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు ఒంటి మీద ఏదైనా దెబ్బ పడిందంటే అది దేశానికి నాశనం తప్ప మేలుకరమైనటువంటిది కాదు. కనుక విద్యని ఇచ్చి స్కూల్ పెట్టి, అలాగనే హాస్పిటల్ పెట్టి మన దేశానికి వైద్యాన్ని, విద్యనందించినటువంటి మహనీయులు క్రైస్తవులు. సిగ్గు లేకుండా వాళ్ళ మీదకి కర్రలు తీసుకొని వస్తారా? కనుక ఇప్పుడన్నా తెలుసుకోండి. తెలుసుకొని
ఆ క్రీస్తుని నమ్ముకొని ప్రభువుకి మహిమకరంగా బ్రతకండి. ఎవరు పోవాల్సిన పని లేదు. మీ జోలి ఎవడు రాడు. ఎవరు కూడా పొయ్యి మీ ఇంట్లోకొచ్చి అయ్యా యేసుప్రభుని నమ్ముకొని లేకపోతే కొడతాం అంటారా? ఇవన్నీ ఏంటంటే దుష్టులందరూ కూడా కామించుకున్నటువంటి మాటలు ఇవన్నీ. బైబిల్‌లో ఏమి రాయబడిందంటే నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడిన వాడు నమ్మితేనే. బలవంతం చేసేదేంటిది? బలవంతం చేసేది అసలు క్రైస్తవత్వమే కాదు గదా! క్రైస్తవులు ఇలా చేయకూడదని లేఖనాల్లో రాయబడింది గదా! సో, ఈ సమయంలో నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు దేశాన్ని నాశనం చేయాలనుకుంటే అది మీ ఇష్టం చేసుకోండి. క్రైస్తవులు పరలోకానికి వెళ్ళిపోతారు చచ్చిపోయినా గాని. ఆళ్ళకేం భయంలా. కానీ దేశ నాశనానికి ఈ 10, 20 మందే కారకులవుతున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మిగిలినటువంటి వాళ్ళు గూడా. సపోర్ట్ కాదు. వాళ్ళు మనకు మేలు చేసినోళ్ళురా. ఒకప్పుడు మన జీవితాలు ఇలా ఉండి ఎలుగును తీసుకొచ్చినోళ్ళు క్రైస్తవులని వాళ్ళకి మీరన్నా నచ్చచెప్పండి. సిగ్గులేనటువంటి వాళ్ళారా అని చెప్పేసి వాళ్ళ మొఖం మీద ఉమ్మండి. అప్పుడన్నా వాళ్ళు బాగుపడతారు. కనుక ఈ రోజున చీకటి నుంచి మన జీవితాలను ఎలుగు వైపుకు తీసుకొచ్చిన వాడు యేసుప్రభువారు. ఆ వెలుగును ప్రకటించడానికి క్రైస్తవుడున్నాడు. ఆ దీపాన్ని ఆర్పేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. కానీ క్రైస్తవుడు ఏనాటికి భయపడ్డు. ప్రభు వచ్చేంత వరకు నమ్మకంగా ఉండండి. ప్రభు మీతో ఉండి వెలుగుతో మిమ్మల్ని నింపి ఇంకా తన తేజస్సుతో బలపరచునుగాక. ఆమేన్.